నేడు మనం చూస్తున్న ప్రపంచ నిర్మాణానికి ఎన్నో అంశాలు దోహదం చేశాయి. అవి వాణిజ్యము, వలసలు, పనుల కొరకు ప్రజల అన్వేషణ, మూలధన ప్రవాహం వంటి అనేక విషయాల వలన నేటి ఆధునిక ఆర్థిక ప్రపంచ నిర్మాణం జరిగింది. ప్రాచీన కాలం నుంచి ప్రయాణికులు, వ్యాపారస్తులు, మతబోధకులు విశాలమైన దూరాలు ప్రయాణించారు. వారు జ్ఞానం కొరకు, అవకాశాల కొరకు, ఆధ్యాత్మిక సాధన కొరకు లేదా హింస నుంచి తప్పించుకోవడానికి అనేక దేశాలలో ప్రయాణించారు. వారు వారితో పాటు వారి యొక్క వస్తువులు, ధనము, విలువలు, నైపుణ్యాలు, ఆలోచనలు, ఆవిష్కరణలను తీసుకువెళ్ళారు. అలాగే వారు తమతో పాటు సూక్ష్మక్రిములను, వ్యాధులను కూడా తీసుకువెళ్ళారు. వ్యాధులను సంక్రమింపజేసే క్రిములు దూర